దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతున్న మాట, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోవును, ఇదిగో నూతనమవును. సమస్తము నూతనం అవ్వాలండి. ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అంతా నూతనంగా మార్చుకున్న ఉన్నారో, ఎవరైతే పాత వాటిని విడిచిపెట్టారో, ఎవరైతే వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టారో, నువ్వు పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా నువ్వు నూతన సృష్టి కాలేవు. నువ్వు క్రీస్తు బిడ్డగా కాలేవు, ఎప్పటికీ కావు. నువ్వు పాత జీవితంలో ఉన్నావంటే నువ్వు నూతన సృష్టి కాదు. నువ్వు నటిస్తున్నావు. నువ్వు దేవుని దగ్గర ఏమీ పొందుకోలేవు. అందుకే నువ్వు ఇంతవరకు ఏమి పొందుకోవడానికి కాలేదు. కాబట్టి నువ్వు పాతను ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి దేవుడు ఈరోజు మనతో